హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం టాప్ 5 ఫైనాన్షియల్ మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయాలి ఇఫ్ యు ఆర్ ఇన్ 30s. ఓకే, 30 to 40 మధ్యలో ఉంటే ఎలాంటి ఫైనాన్షియల్ మిస్టేక్స్ మీరు చేయకూడదు, సో దట్ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది త్వరగా వస్తుంది. ఇట్ డజంట్ మ్యాటర్ మీరు 30లో ఉన్నా, 38లో ఉన్నా, 39లో ఉన్నా. సో వితౌట్ వేస్టింగ్ టైమ్, లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. మీరు నా ఛానల్కి కొత్త అయితే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇందులో నేను చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను, హౌ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ హౌ టు సెల్ డిజిటల్ ప్రోడక్ట్స్ అండ్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ. సో మీరు కొత్తగా అయితే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ విల్లింగ్ టు మేక్ మనీ సిట్టింగ్ ఎట్ హోమ్ అండ్ స్టార్టింగ్ ఎ డిజిటల్ బిజినెస్, రైట్? సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్? అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే, మీరు పెద్దగా డబ్బుల గురించి వరీ అవ్వకుండా, కష్టపడకుండా మీకు నెల నెల డబ్బులు కంఫర్టబుల్గా రావడం. సో డబ్బులు ఎలా వస్తాయి అంటే, డబ్బులు మీకు ఆల్రెడీ సంపాదించి పెట్టి ఏదైనా మంచి వెహికల్, ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో పెడితే మీకు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అదొక కాన్సెప్ట్. లేదు మీరు జాబ్ చేస్తున్నారు అండ్ మీకు ఒక ఫండ్ ఉంది, 1 crore ఫండ్, అండ్ మీకు అలా ఒక నమ్మకం ఉంటుంది, సో దట్ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఓకే నాకు జాబ్ ఉంటుందో లేదో, లేకపోతే నాకు శాలరీ వస్తుందో లేదో అనేది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక కంఫర్టబుల్గా ఒక నమ్మకం ఉన్నది, జాబ్ ఉన్నా లేకపోయినా 1 crore నా అకౌంట్లో ఉన్నాయి అన్నప్పుడు కూడా మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అన్నట్టే. ఎందుకంటే ఇది లేకనే చాలామంది కష్టపడుతూ ఉంటారు, జాబ్ చేస్తూ ఉంటారు అండ్ లేనిపోని టెన్షన్లు తెచ్చుకుంటారు, ఇష్టం లేకుండా కూడా పొద్దున్న లేచి జాబ్కి వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ చేసి లాస్ట్కి హెల్త్ని ఖరాబ్ చేసుకుంటారు, ఫ్యామిలీ రిలేషన్షిప్ని పాడు చేసుకుంటారు, పిల్లలకు సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతారు. సో ఇవన్నీ ఉంటాయి రూట్ కాసెస్, బికాస్ యూ హ్యావ్ నాట్ ప్లాన్డ్ యువర్ 30s వెరీ వెల్. ఓకే, సో ఈ వీడియోలో ఎట్ ద ఎండ్ నా ప్లానింగ్ ఎలా చేసుకుంటున్నానో ఒక గూగుల్ షీట్ చూపెడతాను, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది ఎలా ప్లాన్ చేసుకుంటే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజీగా వస్తుంది అనేది. ఓకే, సో లెట్స్ జంప్ ఇన్ టు ద నెంబర్ 1 మిస్టేక్ వాట్ మోస్ట్ పీపుల్ డూ ఈజ్ నాట్ ఇన్వెస్టింగ్ ఎనఫ్. సో ఎర్లీ కెరీర్లో, లైక్ కొత్తగా జాబ్ వచ్చినప్పుడు మనకు ఒక స్టార్టింగ్లో 20,000 15,000 ఉంటుంది. అండ్ ఈ మధ్య జాబులు కూడా వస్తలేవు చాలామందికి, అది వేరే విషయం అనుకోండి. కొన్ని జాబులు అయితే ఎవరైతే చేశారనుకోండి ఇన్వెస్ట్ చేయరు. ఓకే, ఎందుకంటే అప్పుడు కొత్త సంపాదన కాబట్టి మనం ఎంజాయ్ చేయాలి, పార్టీస్కి వెళ్ళాలి, పబ్స్కి వెళ్ళాలి, కొత్త ఫోన్లు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఈఎంఐలు కట్టాలి. సో కొత్త ఉంటుంది కాబట్టి మనం ఈ చెప్పేట వాళ్ళు లేక చుట్టూ జనాలు లైక్ సోషల్ స్టేటస్ పెంచుకోవడానికి, షో ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ చాలామంది రెగ్యులర్గా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అది మ్యాక్సిమం 25 to 30 మధ్యలో చేస్తూ ఉంటారు. ఒక సర్టన్ పీరియడ్ వచ్చినాక 30sలోకి వచ్చినాక రియలైజ్ అవుతుంది, ఎప్పుడైతే పిల్లలు పుడతారో లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయో, ఇంట్లో ఏజ్ ఓల్డ్ పేరెంట్స్ అవుతూ ఉంటారో, అప్పుడు డబ్బులు సంపాదించాలి, అయ్యో నేను ఇంత ఇన్వెస్ట్ చేయలేకపోయానన్న గిల్ట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడు వచ్చినా కూడా పర్వాలేదు, 38లో వచ్చినా, 39లో వచ్చినా, 31లో వచ్చినా పర్వాలేదు, కానీ అది ఒకసారి మీకు అనిపించినప్పుడు స్టార్ట్ టేకింగ్ యాక్షన్. ఏం యాక్షన్ తీసుకోవాలంటే, ఫస్ట్ మీరు ఒక షీట్ ఓపెన్ చేసుకొని, గూగుల్ షీట్ ఓపెన్ చేసుకొని అసలు మీ ఎక్స్పెన్సెస్ ఎంత, మీ ఇన్కమ్ ఎంత, అసలు మీ గోల్ ఏంటి, ఫైనాన్షియల్ గోల్. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 1 crore మినిమం సంపాదించి పెట్టాలి అనేది ఒక అది గోల్ ఉండాలి. 1 crore మినిమం. అది మీకు ఇప్పుడు ఉన్న స్టేజ్లో మీకు అసలు నేను సంపాదించగలనా అని అనిపిస్తుంది, కానీ ఒకసారి మీరు ఆ గోల్ పెట్టుకుంటే మీ థాట్ ప్రాసెస్ కూడా మారుతుంది, అలాగే మీ యాక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. అండ్ ఇఫ్ యూ సీ ద యావరేజ్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఈజ్ 3.5 lakhs. అండ్ ఐ థింక్ మీరు చాలామందికి అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఒకవేళ లేదు, నేను 3.5 lakhs కంటే 3.5 లక్షల కంటే నా ఇన్కమ్ తక్కువ ఉంది అనుకుంటే, ఖచ్చితంగా ఇఫ్ యు ఆర్ ఇన్ మిడ్ ఆఫ్ 30s ఆర్ 30sలో ఉంటే మీరు అప్గ్రేడ్ అవ్వాలి. మీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. అది జాబ్లో ఉన్న స్కిల్ లాగా, లేకపోతే ఇంకేదైనా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారా, సో దట్ యు మేక్ గుడ్ మనీ. సో ఇవి లేకుండా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అదే ఒక 20,000 35,000తో సంపాదించడం చాలా కష్టం. సరే, ఇప్పటికైనా మీరు ఒకవేళ మీరు 20s నుంచే ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఒక కార్పస్ ఫండ్ అనేది మీకు జమ అయి ఉంటుంది. అది మీకు ఒక కొంచెం స్టెబిలిటీ గ్యారంటీ ఇచ్చి ఉంటుంది. ఒక లేదు అనుకుంటే ఇప్పుడు ఎక్కువ ఇన్కమ్ సోర్సెస్లో సంపాదించి దాని ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది మ్యాక్సిమం పెట్టుకుంటే మీకు ఈజీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడానికి, తొందరగా రావడానికి ఈజీ ఉంటుంది. అదే ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఓకే ఉమేష్ నాకు
తెలీదు, నాకు స్కిల్ లేదు, నాలెడ్జ్ లేదు అన్నప్పుడు నేను ఒక వీడియో పెట్టాను, హౌ ఐమ్ సెల్లింగ్ డిజిటల్ ప్రోడక్ట్స్ అండ్ మేకింగ్ 1 crore. అది కూడా చూసి ఫాలో అయ్యి మీ ఒక నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్తో డబ్బులు సంపాదించే ఈజీ స్ట్రాటజీ అది. మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. నెక్స్ట్ మిస్టేక్ చాలామంది చేసేది ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం, నో ఇన్సూరెన్స్. సో ఈ మధ్య నేను ఒక కిడ్నీ ప్రాబ్లమ్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి జరిగింది, అపోలో హాస్పిటల్లో. అక్కడ చూసాను చాలామంది లైక్ కొంటారు, ల్యాండ్స్ కొంటారు, నగలు కొంటారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్లో, కానీ ఇన్సూరెన్స్ వచ్చాక వాళ్ళకు ఉండదు. ఎప్పుడు వస్తుంది మనకేంటి, మనకేం తక్కువ, మనం హెల్త్గా ఉన్నాం కదా అని. ఎప్పుడు హెల్త్ని నెగ్లెక్ట్ చేయరు చాలామంది. చేసినా కూడా హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు హాస్పిటల్ పడతామనేది మనకు తెలియదు. సో ఈ మధ్య హాస్పిటల్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది. ఇప్పుడు మనకు నిత్యావసర ధరలు ఎలాగైతే పెరుగుతాయో 5%, 6%, అలాగే హాస్పిటల్లో కూడా ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఆపరేషన్ అనేది 1.5 lakhsలో అయిపోయేది నీ సర్జరీ, ఇప్పుడు 5 lakhs, 6 lakhs అవుతుంది. సో ప్రతిదీ పెరుగుతుంది. సో దీనికోసం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అట్లీస్ట్ 1 crore హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే, ఫ్యామిలీ కవరేజ్ ఉంటే బెస్ట్. ఒకవేళ మీరు ఐటీ జాబ్ ఏదో చేస్తుంటే మీకు కంపెనీ నుంచి కూడా పాలసీ ఉంటుంది, అది ఓకే, మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ అది మీరు ఆ కంపెనీలో పనిచేస్తున్నంత వరకే. పర్సనల్ కూడా తీసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే మీకు ఒక ఇన్సూరెన్స్ కాకపోయినా ఇంకో ఇన్సూరెన్స్ పనిచేస్తుంది. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ముఖ్యం. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏదో పిచ్చి ఎల్ఐసి ఇన్సూరెన్స్ కాదు, టర్మ్ ఇన్సూరెన్స్. అది కూడా ఒక మినిమం 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కూడా మీ ఫ్యామిలీకి ప్రొటెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే చాలామంది పాస్తులు అమ్ముకున్నారు. ఎందుకంటే మీరే ఒకవేళ పెద్ద దిక్కు అయితే, ఇంట్లో డబ్బులు సంపాదించే వాళ్ళు మీరే అయితే, ఇన్కమ్ సోల్ బ్రెడ్ విన్నర్ మీరైతే, ఒకవేళ మీరు లేకపోతే ఇంట్లో, దే షుడ్ లివ్ కంఫర్టబుల్లీ. అండ్ దానికోసం ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ లేదనుకుంటే మీరు policybazaar.comకి వెళ్ళి ఇన్సూరెన్స్ తీసుకోండి. అక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళ కస్టమర్ కేర్కి కనెక్ట్ అయినా కూడా మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇంకోటి నెంబర్ 3 మిస్టేక్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి మనకు, దానికి తగ్గట్టు కూడా మన ఆదాయం అనేది పెరగాలి. ఓకే, నేను ఎప్పుడు ఒకటే లేకుండా ఇదే జాబ్ చేస్తా, ఇట్లనే ఉంటుంది నా లైఫ్ అంటే చాలా కష్టం. మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఐఫోన్ వస్తూ ఉంటుంది, లేకపోతే ఇంకేం కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి, ఇంటర్నెట్ ఉండి, అండ్ కొత్త ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి, కొత్త కార్లు వస్తూ ఉంటాయి మీకు. అలా అని నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నేను పిసినారిలాగా బతకడం కాదు. లైఫ్ ఎంజాయ్ చేయాలి, దానికి ఇన్కమ్ కూడా పెంచుకోవాలి, సో దట్ యూ ఎంజాయ్ ద లైఫ్. చాలామంది ఏమనుకుంటారంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే రూపాయి కూడా పెట్టి అన్నిటి దగ్గర కక్కుర్తి పడి మరీ మూవీస్కి పోకుండా అవన్నీ చేయడం చాలా కష్టం. మనం కూడా మనుషులం, ఒకటే లైఫ్ ఉంటుంది, ఎంజాయ్ చేయాలి. ఆ ఎంజాయ్ చేయడం ఎలా చేయాలంటే మన ఇన్కమ్ పెంచుకోవాలి. ఒకవేళ ఇప్పుడు మన ఇన్ఫ్లేషన్ 7%. ఇన్ఫ్లేషన్ అంటే నిత్యావసర ధరలు పెరుగుతూ ఉంటాయి ప్రతి ఇయర్, అది ఒక 7% పెరుగుతూ ఉంటుంది ఇండియాలో. అంతకంటే మీరు ఎక్కువ సంపాదన పెరగాలి. ఇప్పుడు మనం జాబ్ చేస్తూ ఉంటారు చాలామంది, 50,000, 1 lakh rupees. వాళ్ళ ఇంక్రిమెంట్ ఎంత ఉంటుందండి జాబ్లో? లైక్ 5%, 2%, 3%. ఒక మంచిగా పర్ఫామ్ చేశారనుకోండి 10% వస్తుంది. కానీ ఈ 10% మీకు వచ్చే 7% ఇన్ఫ్లేషన్తో సెట్ అవుతుందా? కాదు కదా. సో దానికి మీరు ఖచ్చితంగా ఇంకో ఇన్కమ్ సోర్స్ అనేది ఎప్పుడు డెవలప్ చేసుకోవాలి. అది మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటారా, ఆన్లైన్ కోర్సెస్ సెల్ చేస్తారా, లేకపోతే డిజిటల్ ప్రోడక్ట్స్ సెల్ చేస్తారా, లేకపోతే ఉన్న కంపెనీలో మంచిగా ఇంకా పర్ఫామ్ చేసి నెక్స్ట్ లెవెల్ పొజిషన్కి శాలరీ హైక్ అయ్యేటట్టు వేరే కంపెనీకి జంప్ అవుతారా? ఇది ఎప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే మన సంపాదన పెంచుకోకపోతే మన ఇన్ఫ్లేషన్ అనేది మనల్ని తినేస్తుంది. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సంపాదన అనేది ప్రతి ఇయర్ మీకు ఒక గోల్ ఉండాలి. నా ఇన్కమ్ ఎప్పుడు ప్రతి ఇయర్ 25% పెరగాలి, 20% పెరగాలి. దానికోసం నేను ఏం చేయాలి? కొత్త స్కిల్ నేర్చుకోవాలా, ఇంకో కంపెనీ జాయిన్ అవ్వాలా, లేకపోతే ఏదైనా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలా? సో ఇలా మీరు ఖచ్చితంగా ప్లాన్ అనేది ఉంటే మీరు ఈజీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేస్తారు. నెంబర్ 4 మిస్టేక్ వచ్చేసి ఇష్టం ఉన్నట్టు అప్పులు చేయడం. ఇప్పుడు మేము చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఇన్కమ్ వస్తూ ఉంటుంది, ఫస్ట్ మనకు కాల్ వచ్చేది పర్సనల్ లోన్ తీసుకుంటారా, కార్ లోన్ తీసుకుంటారా, హౌస్ లోన్ తీసుకుంటారా అని ఫోన్ చేస్తూ ఉంటారు. ప్రతి దానికి అనవసరంగా టెంప్ట్ అయ్యి పోయి అనవసరమైన ఖర్చులు పెట్టుకొని ఈఎంఐలు కట్టి ఏదో షో ఆఫ్ చేయడానికి, సోషల్ స్టేటస్ పెంచుకోవడానికి, రిలేటివ్స్ దగ్గర మంచి మార్కులు కొట్టడానికి బతకకండి. మీకోసం మీరు బతకండి, మీ పిల్లల కోసం బతకండి. ఎప్పుడైనా ఒక ప్లానింగ్ ఉండాలి. అసలు ఇల్లు కొంటున్నాం, ఎందుకు కొంటున్నాం? ఉండడానికి కదా. ఉండడానికి ఉంటే చాలు కదా, అది ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. మిగిలినంతా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. సో దట్ మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ల్యాండ్, నేను ల్యాండ్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయను, ఎందుకంటే అమ్మడం చాలా కష్టం కాబట్టి. ఓకే, అది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఇంకా వేరే అయ్యి ఉండొచ్చు, అది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. నేను చెప్తుంది ఏంటంటే అనవసరమైన అప్పులు క్రియేట్ చేసుకొని
మీ జీవితం అంతా బ్యాంకును, క్రెడిట్ కార్డ్ కంపెనీలను పోషించకండి. మీరు ఎప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ని కనీసం మీరు డబ్బులు సంపాదిస్తే 20% CAGR కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేటట్టు చూసుకోండి. దానికి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. ఇన్వెస్ట్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ EMIs ఎవరినో పోషించే బదులు. రైట్. నెంబర్ 5 ఈజ్ ఎమర్జెన్సీ ఫండ్స్. చాలా మంది ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండాలి 6 monthsకి 10 monthsకి అంటారు. నేనేం చేస్తానంటే ఒక రికరింగ్ డిపాజిట్ పెడతాను. అది రికరింగ్ డిపాజిట్ 8%, 6% వస్తూ ఉంటుంది బ్యాంక్లో. అది ఆటోమేటెడ్ చేస్తూ ఉంటాను. అది ఏంటంటే ఎప్పుడన్నా ఎమర్జెన్సీ మ్యాక్సిమం రాదు, ఎందుకంటే నేను ముందే ప్లాన్ చేసుకుంటాను. ఒకవేళ ఎమర్జెన్సీ వచ్చిందంటే ఆ ఫండ్స్ నేను యూటిలైజ్ చేసుకుంటాను. ఎమర్జెన్సీ ఫండ్స్ అనేది అసలు యాక్చువల్లీ ఉండకూడదు, ఎందుకంటే మీరు ప్లానింగ్ సరిగ్గా చేసుకోలేదు కాబట్టి. సరే, ఎప్పుడు ఎలాంటి ఖర్చులు వస్తాయో తెలియదు, ఎవరికి ఏం అవసరాలు వస్తాయో తెలియదు. సో మీరు ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, అసలు దాని జోలిగా పోకండి. 10,000 రికరింగ్ డిపాజిట్ ఆటోమేటెడ్ చేసేయండి. అది పెరుగుతూ ఉంటుంది. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా కూడా మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఈ 5 మిస్టేక్స్ అనేది మీరు చేయకండి. నేను చెప్పినట్టు ఇప్పుడు ఎలా అయితే చేస్తారో అవి ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఈజీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నా ప్లానర్ ఓపెన్ చేస్తాను. ఐ విల్ షో యూ హౌ ఐమ్ ప్లానింగ్ మై ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ నేను SIPs ఎలా మేనేజ్ చేస్తున్నాను, హౌ ఐమ్ ప్లానింగ్ టు మేక్ 1 crore ఫండ్. సో ఇదేం షో ఆఫ్ చేయడానికి కాదు, ఇది కూడా నాకు కష్టపడితేనే డబ్బులు వస్తున్నాయి రాత్రి పగలు. సో జస్ట్ మీకు ఇన్స్పిరేషన్ కోసం నేను ఇది చూపెడుతున్నాను అంతే, ఒక ప్లానింగ్, సో దట్ మీరు కూడా ఇలాంటి ప్లాన్ చేస్తారు కాబట్టి. సో నేను నా గూగుల్ షీట్ ఓపెన్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఐ హోప్ యూ కెన్ సీ ద గూగుల్ షీట్. నా ప్లాన్ ఏంటంటే ఒక 6 crores by 2032 నేను సంపాదించి పెట్టాలి. సో దానికి నేను ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి? ప్రతి సంవత్సరం 36 లక్షలు. సో 36 లక్షలు 2023లో ఇది నేను ఐ ఏబుల్ టు అచీవ్ బికాస్ అఫ్ కోర్స్ మార్కెట్ చాలా పెరిగింది. అలాగే దీనికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు స్టార్ట్ చేయగానే 1 crore సంపాదిస్తానంటే కాదు, కుదరదు. దానికి డిసిప్లిన్ ఉండాలి. సో ఇలా నేను ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాను. సో ఇలా ప్లాన్ చేసుకున్నాక నాకు ఈ 36 lakhs అంటే ప్రతి నెల నేను ఒక ఈజీగా 3 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి SIPsలో. సో 3 లక్షలు నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దానికి ఏం చేయాలి, దానికి ఏం స్కిల్ కావాలి, దానికి ఏం నాలెడ్జ్ కావాలి, నాకు నా డబ్బులు ఎలా సంపాదించాలి, ఏంటి అనేది ప్రతి నెల నేను ఇప్పుడు జనవరిలో ఇంత ప్లానింగ్ ఉన్నది. సో నా ఖర్చులు ఇంత, ప్రతి నెల నేను ఇట్లా ఖర్చు రాసుకుంటా, నా ఇన్కమ్ ఎంత, ఎక్స్పెన్స్ ఇంత మిగులుతుంది. సో ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎలా అలాట్ చేస్తున్నాను, ఇంటికి, చారిటీకి, బిజినెస్కి, GSTకి కట్టి. సో ఇలా నేను ప్రతి నెల నేను ప్లాన్ చేసుకుంటాను. ఇది ఒక బిజినెస్ అకౌంట్, ఇది ప్లస్ ఇది నా పర్సనల్ అకౌంట్. అఫ్ కోర్స్ జిమ్ ఇన్స్ట్రక్టర్కి, టెంపుల్ డొనేషన్కి అన్నీ చేస్తూ ఉంటాను. ప్రతిదీ నేను లెక్క ఉంటేనే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. లేకపోతే మనము ఎటు ఖర్చు పెడుతున్నాం, ఏం చేస్తున్నాం అని తెలియకపోతే, ఇప్పుడు చూడండి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇది 2023 ఎక్స్పెండిచర్. ఇప్పుడు చూస్తే మీరు నా 2024 ప్లాన్ వేరే ఉన్నది. సో ప్రతిసారి నేను ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి అని చూస్తూ ఉంటాను. సో దట్ నాకు ఒక ప్రొజెక్షన్ అనేది ఉంటుంది ఎంత. సో బేసికలీ ఇది నా ప్లాన్, లైక్ బై ద ఎండ్ ఆఫ్ 2023 ఐ నీడ్ టు మేక్ 55 lakhs, నెక్స్ట్ 88 lakhs, నెక్స్ట్ 1 crore. సో ఇలా ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాను నేను నా షీట్. మీరు కూడా అలా ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఒక క్యాల్కులేటర్ CAGR 15%తో ఒకవేళ మనకు రిటర్న్స్ వస్తాయి. 15% అనేది మినిమం మ్యూచువల్ ఫండ్స్లో, కానీ 20% నేను మ్యాక్సిమం మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో పెడతా ఉంటాను. బికాజ్ ఐఎమ్ అగ్రెసివ్ ఇన్వెస్టర్, ఎందుకంటే నాకు డబ్బులు అంత అవసరం లేదు ఇమీడియట్గా. సో ఐ వాంట్ టు గ్రో మై ఇన్కమ్ వెరీ ఫాస్ట్. సో ప్రస్తుతానికి ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో ఇంత సంపాదించవచ్చు, కానీ నా ఫ్యూచర్లో 60 lakhs ఇన్వెస్ట్ చేయాలంటే నేను ప్రతి నెల కనీసం 5 లక్షలు SIP చేయాలి. ఇప్పుడు ఎలా చేస్తానా చేయనా అనేది తర్వాత. అట్లీస్ట్ నాకు ఒక డైరెక్షన్ ఉంది, ఇంత ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంత కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ నాకు దానికి ఏం నాలెడ్జ్ కావాలి, ఎలాంటి బిజినెస్ చేయాలి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా మనం ప్లానింగ్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఇప్పుడున్న ఇన్కమ్తో మనం ఆలోచిస్తాం. అలా ఎప్పుడు ఆలోచించదు. ఫ్యూచర్లో నాకు ఎంత ఇన్కమ్ కావాలి, ఫ్యూచర్లో నేను ఎంత వెల్త్ జనరేట్ చేయాలి, ఒక 10 crores కావాలంటే, ఒక కార్పస్ కావాలంటే నేను ఏం చేయాలని ఇప్పటి నుంచి ఆలోచించాను. అంతేగాని నా ఇన్కమ్ 1 lakh rupees నేను ఇంతే అంటే ఎప్పటికీ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయలేరు. యూ నీడ్ టు థింక్ whom you want to become rather than who you are right now. సో ఈ విధంగా మీరు ప్లానింగ్ చేసుకుంటే అండ్ ఈ 5 మిస్టేక్స్ ఏదైతే ఉన్నానో అది అవాయిడ్ చేస్తే మీకు ఈజీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. అండ్ మేక్ షూర్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో
అండ్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో నేను ఇలాంటి కాంటెంట్ చాలా చేస్తుంటాను, సో దట్ మీకు మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ యూజింగ్ డిజిటల్ ప్రోడక్ట్స్ అండ్ ఈజీగా 1 crore సంపాదించే మార్గాలు నేను చూపెడతాను. రైట్, మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.